మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే, శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశి వాళ్ళకి అది పంచమ స్థాన సంచారం అవుతుంది. ఎందుకంటే ధనుసు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి 5వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 5వ స్థానంలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. అద్భుతమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు 5వ స్థానంలో ఉన్న శుక్రుడు పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. ఎటువంటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడంటే, ధనుస్సు రాశి వాళ్ళు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగింపజేస్తారు. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ధనుస్సు రాశి వాళ్ళకి వేరే ఇతర కారణాల వల్ల తల్లిదండ్రులతో విభేదాలు ఉన్నట్లయితే శుక్రుడు 5వ స్థానంలోకి రాగానే ఆ విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎక్కడో ఉన్నటువంటి తల్లిదండ్రులు ధనుస్సు రాశి వాళ్ళకు అనుకూలంగా మారిపోతారు. దానివల్ల వాళ్ళతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఇవన్నీ కూడా 5వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. అంతేకాకుండా తరచూ విందు భోజన ప్రాప్తి యోగాన్ని కూడా కలిగింపజేస్తాడు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం అనేది మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో ధనుస్సు రాశి వాళ్ళకి కలుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా సంతానంతో విభేదాభిప్రాయాలు కూడా తొలగింపజేస్తాడు. కేవలం తల్లిదండ్రులతో ఉన్న గొడవలు మాత్రమే కాదు, సంతానంతో ఉన్న గొడవలు కూడా శుక్రుడు తొలగింపజేస్తాడు. ధనుసు రాశి వాళ్ళు ఎవరికైనా సరే చిన్న విషయాల్లో వాళ్ళ పిల్లలతో డిస్ప్యూట్స్ వచ్చి పిల్లలకి ధనుసు రాశి వాళ్ళకి దూరం పెరిగినట్లయితే ఆ దూరం తగ్గింపజేసుకునేటటువంటి సమయంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో చెప్పుకోవచ్చు. ఈ సమయంలో శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ పిల్లలతో ఉన్నటువంటి డిఫరెన్సెస్ క్లియర్ అయిపోతాయి. పిల్లలు అనుకూలంగా మారిపోతారు. పిల్లలు ఎంతో ప్రేమాభిమానాలతో ఆప్యాయతతో ధనుస్సు రాశి వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రకమైన ప్రయోజనాన్ని శుక్రుడు 5వ స్థానంలో కలిగింపజేస్తాడు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. అంతేకాకుండా అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ కూడా ఏదో ఒక విధంగా క్లియర్ చేసుకుని ధనుస్సు రాశి వాళ్ళు అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అంతేకాకుండా కింద ఉద్యోగుల మన్ననలు పొందగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళు ఏదైనా ఉన్నత స్థాయిలో పనిచేస్తూ ఉంటే కింద ఉద్యోగులందరూ పనిచేసే చోట మిమ్మల్ని బాగా గౌరవిస్తారు, మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటారు. కింద ఉద్యోగుల మన్ననలు ఎక్కువగా పొందగలుగుతారు. మిత్రుల యొక్క ప్రోత్సాహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే స్నేహితుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళ మాటకి ఇంట బయట ఒక విలువ గుర్తింపు ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే సమాజంలో దాన్ని అనుసరిస్తూ ఉంటారు. ధనుస్సు రాశి వాళ్ళు ఏం చెప్పినా సరే గృహంలో ఇంట్లో దాన్ని తప్పకుండా అనుసరిస్తూ ఉంటారు. అలా ధనుస్సు రాశి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా
అందరూ కూడా వాళ్ళ మాటకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి వాళ్ళ మాటనే పాటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో శుక్రుడు ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఇంకా ఈ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే ధనుస్సు రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానం ఇస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు అలసందల దానం మంచిదే, కానీ ఈ అరిటాకులు ఈ వస్తువులన్నీ ఉంచి దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది, ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించడానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.